హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవాని 10 నిమిషాల్లోనే చాలా సింపుల్ గా మిల్క్ పౌడర్ తో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు. ముందుగా ప్యాన్ లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఇందులో అరకప్పు వరకు పాలు, అరకప్పు పంచదార కూడా వేసి పంచదార అంతా కూడా బాగా కరిగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసేటప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అండ్ అలాగే లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుతూ ఉండాలి. అలా అయితే అడుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకోవాలి. ఈ పాలకోవాని మీరు పాలతో అయినా చేసుకోవచ్చండి. పాలతో ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా. మిల్క్ పౌడర్తో అయితే ఇంకాస్త తొందరగా అయిపోతుంది. చూడండి, లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కాసేపు కలుపుతూ ఉంటే కాసేపటికి ఈ విధంగా బాగా దగ్గర పడుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా పూర్తిగా దగ్గర పడుతుందో అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారపెట్టుకోండి. చేతికి నెయ్యిని కాస్త అప్లై చేసుకుని మీకు కావలసిన షేప్లో ఇలా కోవాలా చేసుకోండి. నేనైతే ఈ విధంగా షేప్లా చేసుకుని మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసుకుని కాజుతో గార్నిష్ చేసుకున్నాను. మీకు కావాలంటే క్రష్ చేసుకున్న బాదంతో గానీ పిస్తాతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు నిలువ కూడా ఉంటాయండి, పాడవకుండా. అంతేనండి, పాలకోవా చేసుకోవడం చాలా సింపుల్. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకునేటప్పుడు కానీ, ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా పాలు మిగిలిపోయేటప్పుడు కానీ, లేదంటే మిల్క్ పౌడర్ ఉంటే ఈ విధంగా సింపుల్గా 10 మినిట్స్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. Thank you for watching.